Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. 'కుకు విద్యారత్నాలు' సీజన్ 2 అప్పుడే సెకండ్ వీక్ అయితే వచ్చేసింది. అయితే ఈ వారం ఒకళ్ళు కాదు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందుట్లోనూ మనందరికీ ఎంతో ఇష్టమైన కళ్యాణ్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? శ్రీకాంత్ అయ్యంగార్ గారి పరిస్థితి ఏంటి? అసలేం జరిగిందో ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ చేసి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా అసలు విషయంలోకెళ్తే టీఆర్‌పీ ప్లాన్ అయితే చూసుకుందాం. షో మేకర్స్ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. కళ్యాణ్, తనూజ, రీతు చౌదరి అట్లాగే ఇమాన్యుల్ లాంటి 'బిగ్ బాస్' సీజన్ 9 ఫేమ్, డీమాన్ పవన్ ఇలాంటి వాళ్ళంతా షోలో ఉండడం వల్ల మంచి హైప్ అయితే వచ్చింది. శనివారం ఒక బ్యాచ్, ఆదివారం ఒక బ్యాచ్‌గా విడగొట్టి టీఆర్‌పీ తగ్గకుండా ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన కళ్యాణ్ వంట. 'బిగ్ బాస్' టైం నుంచే కళ్యాణ్‌కి వంట రాదని మనందరికైతే తెలుసు. అయితే అక్కడంతా తనూజ ఎక్కువగా వంట చేస్తూ ఉండేది 'బిగ్ బాస్' షోలో. కానీ ఈ షో కోసం మాత్రం కళ్యాణ్ స్పెషల్‌గా యూట్యూబ్ వీడియోలు చూసి వంట నేర్చుకొని అయితే వచ్చాడు. తన ప్రయత్నాన్నయితే ఖచ్చితంగా మనందరం మెచ్చుకొని తీరాల్సిందే. సో వంట రాకపోయినా అంతమంది వంట వచ్చిన వాళ్ళందరి మధ్యలో వంట నేర్చుకొనొచ్చి వంట చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణ్‌ని మనం అందరం మెచ్చుకొని తీరాల్సిందే. ఇక మన మెయిన్ పాయింట్ ఎలిమినేషన్ పాయింట్‌లోకొచ్చేస్తే ఫస్ట్ ఎలిమినేషన్. సమాచారం ప్రకారం ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందంట. అందుట్లో ఫస్ట్ ఎలిమినేషన్ కింద శ్రీకాంత్ అయ్యంగార్ ఎలిమినేట్ అయ్యారని మనకైతే అప్డేట్ వచ్చింది. ఆయన చాలా సైలెంట్‌గా తనకొచ్చిన వంటలు చేస్తూ అందరిని ఇంప్రెస్ అయితే చేశారు. కానీ కాంపిటీషన్ వల్ల తప్పగా వెళ్ళిపోవాల్సొచ్చిందంట. సో శ్రీకాంత్ అయ్యంగారు ఫస్ట్‌లో ఎలా ఉంటారని మనం అయితే సందేహపడ్డాం. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ పర్సన్. కొంచెం కాంట్రోవర్షియల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఈ షోకొచ్చేసరికి ఆయన చాలా కామ్ అండ్ కూల్‌గా బిహేవ్ చేశారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. సో ఎంతో కొంత ఆయన కూడా ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేశారని చెప్పొచ్చు. సో ఇంకా అందరూ ఎదురు చూస్తున్న అప్డేట్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా లేదనేది ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇది అందరికీ షాక్‌ని గురిచేసే విషయం ఏంటంటే కళ్యాణ్ కూడా ఎలిమినేట్ అయ్యాడంట. సో మనకున్న అప్డేట్ ప్రకారం ఇది నిజమే. కళ్యాణ్ కూడా ఎలిమినేట్ అయ్యాడంట. మార్కులు తక్కువ రావడం వల్ల జరిగిందా? లేక తనే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడా లేదా అన్నది ఇంకా కొంచెం క్లారిటీ అయితే రావాలి. సో కళ్యాణ్ లేకపోతే షోలో సందడి తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ టీఆర్‌పీ పరంగా చూసుకున్నట్టయితే కళ్యాణ్‌ని టీఆర్‌పీ కోసమే తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కళ్యాణ్‌కి వంట రాదు. సో కళ్యాణ్ మాత్రం అది ఎక్కడ తక్కువ చేయకుండా కళ్యాణ్ తను వంట నేర్చుకొనొచ్చి చాలా సాహసం అయితే చేశాడు. ఆల్‌మోస్ట్ తన పక్కన ఉన్న తోటి వంట వచ్చిన వాళ్ళతో పోటీ పడడానికి చాలా గట్టి ప్రయత్నం అయితే ఇచ్చాడు. సో చాలా కష్టపడ్డాడు కూడా. కొన్ని డిషెస్‌ని జడ్జెస్‌తో ఎక్కువ మెచ్చుకోదగ్గ సన్నివేశాలు కూడా జరిగినియి. సో కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల కళ్యాణ్ కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ చివర్లో ఏం ట్విస్ట్ జరిగిందనేది ఇంకా అప్డేట్ లేదు. ప్రస్తుతానికైతే కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త ఖచ్చితంగా నిజంగానే జరిగిందంట. సో కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడం అనేది ఫ్యాన్స్‌కి నిజంగా షాకింగ్ మ్యాటర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ కోసమే చూసే ఆడియన్స్ చాలా ఎక్కువ మందున్నారు. సో ఈ షో కళ్యాణ్ కోసం మేము కేవలం చూస్తున్నాం అనేవాళ్ళు ఎంత ఎక్కువ మందున్నారంటే కామెంట్ సెక్షన్ నిండిపోతుంది. అంతమంది ఉన్నారు. ఈ షో నిజంగా హిట్ అయింది. కామెడీ 'కుకు విద్యారత్నాలు' ఎప్పుడూ లేని విధంగా చాలా ఎంటర్‌టైనింగ్ షోగా మంచి పేరైతే తెచ్చుకుంది. సో దానికి కారణం 'బిగ్ బాస్' సీజన్ 9 మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ పడాల గాని, తనుజ పుట్టస్వామి గాని, అట్లాగే మన ఇమ్మాన్యుయల్ గాని, డెమోన్ అండ్ రీతు గాని వీళ్ళ వల్ల మాత్రమే ఈ షోకి ఇప్పటివరకు టీఆర్‌పీ రావడం అయితే జరిగింది. సో ఇంత మంచి టీఆర్‌పీ చూసిన తర్వాత కళ్యాణ్ ఎలిమినేట్ ఎలా అయ్యాడనే విషయం మీద చాలా మంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మార్కులు తక్కువ రావడం వల్ల ఎలిమినేట్ అయ్యాడా? లేక తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడనే విషయం తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏదైనా గాని ఇది ఖచ్చితంగా వాళ్ళకి చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో 'కుకు విద్యారత్నాలు' సీజన్ 2 నుంచి కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడని ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక్కడితో జర్నీ ఆగిపోదు. దీని తర్వాత చాలా ఉంది సినిమా ఇంకా. సో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నాడు. ఇంకా వెబ్ సీరీస్ చేయబోతున్నాడు. ఆ తర్వాత 70 ఎంఎం స్క్రీన్ మీద హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇవి కాకుండా అతి త్వరలో ది రోడీ షో రాబోతుంది. దాని తర్వాత ది అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుంది. ఇంకా జర్నీ చాలా పెద్దదే ఉంది. సో అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కళ్యాణ్ ఉండటం వల్లే టీఆర్‌పీ చాలా వరకు లాగింది. ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ లాగుతారు. సో ఇంకా తనుజ ఉంది కదా! ఇమ్మాన్యుయల్ ఉంది కదా! మన రైవన్ జోడీ, డేమోన్ అండ్ రీతు కూడా ఉన్నారు. సో వాళ్ళ వల్ల కూడా షో నడుస్తది. సో కళ్యాణ్‌కి ఇక్కడితో జర్నీ ఆగిపోదు. ఫ్యాన్స్ చాలా స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను.